అందరికీ నమస్కారం. గీతా పఠనానికి స్వాగతం. నా పేరు రాజేశ్వరి. ఇవాళ మనం భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో 48వ శ్లోకం చదువుకుంటున్నాం. 47వ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునునికి ఏం చెప్పారు అనేది ఒకసారి మనం క్లుప్తంగా గుర్తు చేసుకుందాం. నీవు కర్మ ఫలములకు హేతువు కావలదు, కర్మను మానుట యందు ఆసక్తుడవ కారాదు. అంటే కర్మఫలము అంటే చేసిన పనికి వచ్చే రిజల్ట్ మీద ఆసక్తి, వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకు. అలాగని ఆ పనులు చేయడం కూడా మానేకు. ఈ పనిని ఇప్పుడు ఇక్కడ కర్మ, ఈ పని కర్మ అనేది దేని గురించి మాట్లాడుతున్నాం అంటే ఇక్కడ యుద్ధం గురించి. యుద్ధం అని చెప్తున్నా కూడా జనరలైజ్ చేసి నీవు కర్మ ఫలము, నువ్వు జనరల్గా ఏదైనా పని చేస్తే దాని తాలూకు రిజల్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయకు. ఆ పని చేయటము, అది కూడా కర్తవ్యబద్ధంగా చేయటం వరకే నీ బాధ్యత అని చెప్పారు కదా. అంటే దాని అర్థం ఏంటి? కర్మలను త్యజింపరాదు అంటే మనం చేయాల్సిన పనిని మన కర్తవ్యాన్ని మనం వదులుకోకూడదు అని శ్రీకృష్ణుడు పలికారు. అయితే కర్మలను ఏ విధముగా ఆచరింపవలను అనే ప్రశ్న మనందరికీ తలెత్తుతుంది. దీనికి భగవానుడు సమాధానం ఇచ్చుచున్నాడు. ఏ కర్మలను ఎలా చేయకూడదు అనేది చెప్పారు ఇంతకు ముందు శ్లోకంలో. ఇప్పుడు కర్మలను ఏ విధంగా చేయాలనేది చెప్తున్నారన్నమాట. మనం శ్లోకం చదువుకుందాం. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ, సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. దీని అర్థం ఏంటో తెలుసుకుందాం మనం. ఓ ధనంజయ, యోగ స్థితుడవై ఆసక్తిని వీడి సిద్ధి అసిద్ధుల ఎడల సమత్వ భావమును కలిగి ఉండి కర్తవ్య కర్మనలను ఆచరింపుము. ఈ సమత్వ భావముని యోగమందురు. ఇక్కడ సిద్ధి అసిద్ధుల ఎడల సమభావము కలిగి ఉండడం అంటే అసలు ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు సిద్ధి అసిద్ధి అంటే సిద్ధించడం. మనం ఒక్కొక్కసారి అంటుంటాం మనకు అది సిద్ధించింది అంటే మనకు అది కలిగింది, ఒక భాగ్యం కలిగిందనో లేకపోతే ఏదైనా ఒక సిచ్యుయేషన్ మనకి కలగడము, ఒక భావం సిద్ధించడం అంటే ఆ మీనింగ్ నాకు కలిగింది అనుకుందాం. అలాగా సిద్ధి ఆపోజిట్ అసిద్ధి అంటే ఇప్పుడు ఇక్కడ నాకు ఇది కలిగింది, ఇది కలగలేదు అనేది సిద్ధి అసిద్ధి. ఆ సిద్ధి అసిద్ధుల ఎడల సమభావమును అంటే అది నాకు వచ్చినా ఒకటే రాకపోయినా ఒకటే అనే ఫీలింగ్ తో ఉండాలి అని చెప్తున్నారు. అయితే ఈ సిద్ధి అసిద్ధుల ఎడల సమభావము కలిగి ఉన్నప్పుడు ఆసక్తి దానంతట అదే తొలగిపోవును. చెప్తున్నారు కదా, ఆసక్తి ఉండొద్దు నీకు ఆ సిద్ధి అసిద్ధుల దగ్గర. ఇప్పుడు దాని మీద అది లేనప్పుడు ఆసక్తి ఆల్రెడీ తగ్గిపోతుంది. మరి అలాంటప్పుడు ఆసక్తిని త్యజింపు అని అర్జునునికి తెలుపడంలో ప్రత్యేకత ఏంటి? ఆల్రెడీ నువ్వు సిద్ధి అసిద్ధుల ఎడల ఆసక్తిని వదిలేసి అంటే చాలు కదా, సమభావమును పెట్టుకో అంటే చాలు కదా, ఆటోమేటిక్ గా ఆసక్తి తగ్గిపోతుంది కదా. అయినా కూడా మళ్ళీ ఆసక్తి తగ్గించుకోమని ఎందుకు ప్రత్యేకంగా చెప్పారు అనేది ఒకసారి మనం తెలుసుకుందాం. ఈ శ్లోకమునందు భగవానుడు కర్మయోగాచరణ ప్రక్రియను తెలిపాను. కర్మయోగ సాధకుడు కర్మలయందును వాటి ఫలములయందును ఆసక్తిని త్యజించినప్పుడు అంటే వదిలేసినప్పుడు వాటి అందలి రాగద్వేషములు, వాటి వలన ఏర్పడు హర్ష శోకాదులు సహజముగానే తొలగిపోవును. అలా అగుట వలన అతనికి సిద్ధి అసిద్ధుల యందు సమత్వము ఏర్పడును. ఈ దోషములు ఉన్నప్పుడు సిద్ధి అసిద్ధుల ఎడ సమభావము కుదురుకొన్నదు. సిద్ధి అసిద్ధుల యందు అనగా చేయబడు కర్మలు పూర్తి అగుట కాకపోవుట యందును, అట్లే వాటి అనుకూల ప్రతికూల పరిణామముల యందును సమముగా ఉండుటకు ప్రయత్నము చేయుట వలన చివరకు రాగద్వేషాదులు అంతరించును. ఈ విధముగా ఆసక్తి త్యాగమునకును సమత్వ భావమునకును పరస్పర ఘనిష్ట సంబంధము కలదు. ఈ రెండును పరస్పరము ఒకదానికి ఒకటి సహాయకములు కావున ఆసక్తులను త్యజించి సిద్ధి అసిద్ధుల యందు సమభావములను కలిగి ఉండి కర్మలను ఆచరింపమని భగవానుడు తెలిపి ఉండింది. ఇంకొక చిన్న డీటెయిల్ తెలుసుకుందాం మనం. సమత్వమే యోగము అయినప్పుడు సిద్ధి అసిద్ధుల యందు సముడై కర్మలను ఆచరించుటయే యోగ స్థితిని పొందినట్లుగాను
యోగమునందు స్థితుడవు కమ్మని మరలా ప్రత్యేకంగా చెప్పుటలో ఆంతర్యమేమి? కర్మల సిద్ధి అసిద్ధులయందు సమభావమును క్రమక్రమముగా పెంపొందించుకొనుట వలన అందు నిశ్చల స్థితి ఏర్పడును. సమభావము స్థిరమగుటయే కర్మయోగమునకు పరమావధి. కేవలము సిద్ధి అసిద్ధులయందు మాత్రము సమత్వము ఉండుట వలన ప్రయోజనం లేదు, కలగదు కూడా. ప్రత్యేకమైన క్రియను ఆచరించు సమయమున కూడా ఏ పదార్థమునందును కర్మయందును దాని ఫలములయందును అట్లే ఏ ప్రాణియందును విషమ భావమును కలిగి ఉండక నిత్యము సమభావమున స్థితుడై ఉండవలను. ఇదే యోగము. ఈ యోగమునందు స్థితుడవై కర్మలను ఆచరింపమని భగవానుడు పలుకుటలోని ఆంతర్యం. అలాగే సమత్వమే యోగమనబడును అని అనటలో అంతరార్థం ఏంటని తెలుసుకుందాం మనం. భగవానుడు యోగము అను పదము యొక్క పారిభాషిక అర్థమును తెలిపెను. ఇచట యోగము అనగా సమత్వము. ఏదైనా ఒక సాధన ద్వారా సమత్వమును పొందుటే యోగి అగుట అగును. కావున కర్మయోగి అగుటకు సమభావమునందు స్థితుడవై కర్మలను ఆచరింపమని భగవానుడు అర్జునుని ఆదేశించెను. నమస్కారం.